x equivalent to first మీరు చేసే పద్ధతి right, which is a little long method, which is a little time consuming method. Method 1, x equivalent to 1 by 2 plus 1 by 2 plus 1 by 2 plus and so on up to infinite. And so on up to infinite. ఇలా క్వశ్చన్ ఉందనుకోండి, మీరు దీన్ని ఏం చేస్తారంటే x equivalent to 1 by 2 plus ఇదంతా 1 by 2 plus 1 by 2 plus అదంతా x, ఇది x. క్రాస్ లబ్ధం చేస్తే 2x plus x square is equivalent to 1. అంటే x square plus 2x minus 1 equivalent to 0. x ఏమవుతుంది? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ac ఫార్ములా యూస్ చేస్తారు, రైట్? 2ac x 2x plus x square plus 2ac, right? Divided by 4ac divided by 2 minus b plus or minus root 8 divided by 2 x equivalent to minus 2 plus or minus 2 root 2 divided by 2. సో కాబట్టి ఆన్సర్ ఎంత? -1 ప్లస్ రూట్ 2 -1 మైనస్ రూట్ 2, రైట్? ఇవన్నీ పాజిటివ్ వాల్యూలు. -1 మైనస్ రూట్ 2 వచ్చే ఛాన్సే లేదు. ఇది అన్ని పాజిటివ్ వాల్యూలు సార్. x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ అన్నీ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? -1 మైనస్ రూట్ 2. ఖచ్చితంగా మీరు ఇది ఇలా చేయకూడదు. ఇలా గనక మీరు ఎగ్జామ్లో చేసుంటే మీరు ప్రాబబ్లీ క్వశ్చన్లో మీరు లాజిక్ తోటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు. మెథడ్ 2 ఇది ఒరిజినల్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. మెథడ్ 2 x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్, రైట్? 1/2 ప్లస్ 1/2 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్. క్లాస్లో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి సార్. నేను ఫస్ట్ పాయింట్ ఏమన్నాను? హారము కనుక పెరిగితే హారము వాల్యూ పెరిగితే టోటల్ వాల్యూ తగ్గుతుంది. ఆన్సర్ అనేది <1/2. <1/2 అంటే ఎంత సార్? 0.5. ఎక్స్ అనేది <0.5 ఉండాలి. ఎక్స్ అనేది <0.5 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఫస్ట్ పాయింట్. ఇది కీ పాయింట్ 1. ఇంకోటి కీ పాయింట్ 2. సార్ నేను ఇంకో లెవెల్కి వెళ్తాను, వెళ్ళండి. 1/2 ప్లస్ 1/2 ఇదే 1/2 ఉందనుకోండి. 2 2s are 4, 4 plus 1 5, 5/2 అంటే 2/5. హారము బై హారము అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ 2/5. ఆన్సర్ గ్రేటర్ దాన్ 0.4 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 0.4 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 0.5 కంటే తక్కువ ఉండాలి. 0.4 0.5 మధ్యలో ఏదైతే ఆన్సర్ ఉందో అదే ఆన్సర్. √2 అంటే 1.4 -1 ఇది 0.4/2. 0.4 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి. 1.4 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఇదంతా 2.4 డివైడెడ్ బై 2. ఇది కాదు. అన్ని ఆన్సర్ పాజిటివ్ ఉండాలంటే నెగటివ్ ఎట్లా? ఆన్సర్ ఏంటి సార్? సి. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఎక్స్లు వైలు వేసుకునే ఛాన్సే లేదు. చాలా చిన్న పాయింట్ సార్. ఈ చిన్న పాయింట్ తోటి మనం సమీకరణాన్ని, క్వాడ్రాటిక్ సమీకరణాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరమేదీ లేదు. ఇక్కడ చూడండి సార్, నేను చెప్పిన పాయింట్ x ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ తగ్గుతుంది. x అనేది 0.5 కంటే తక్కువ ఉండాలి. మనకు అప్పర్ లిమిట్ వచ్చింది, లోవర్ లిమిట్ కూడా చేద్దాం. నెక్స్ట్ వాల్యూ దగ్గరికి వెళ్దాం. 1/2 ప్లస్ 1/2 ప్లస్ ఈ 2 తర్వాత లేకపోతే నాకు 2 ప్లస్ 1/2 2/5 0.4 వచ్చేది. హారము బై హారము పెరిగింది కాబట్టి ఆన్సర్ 0.4 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 0.4 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి.
0.4 రైట్. రూట్ 2 అంటే 1.414 మైనస్ 1 0.414 డివైడెడ్ బై 2. 0.4కి ఎక్కువ లేదు, 0.5కి తక్కువ లేదు. ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, డి ఎట్లయినా పోయింది. -1 మైనస్ రూట్ 2 రైట్. పాజిటివ్ వాల్యూ, ఇదంతా కంప్లీట్గా నెగటివ్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీరు ఇలా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి సార్. నా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, రైట్ నాకు ఒక భిన్నం ఇచ్చాను, రైట్ భిన్నం ఇచ్చి మీరు నిచ్చెనాకారంలో ఉన్న భిన్నాన్నిగా మార్చండి, మార్చి లాస్ట్ వాల్యూ నాకు చెప్పండి అన్నాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇది 5, ఇది 8, 5 ఒకట్ల 5 మిగిలింది 3, ఈ 5 ఇక్కడికి వస్తుంది. 3 ఒకట్ల 3 మిగిలింది 2, ఈ 3 ఇక్కడికి వస్తుంది. 2 ఒకట్ల 2 మిగిలింది 1, ఇది ఇక్కడికి వస్తుంది. 1 2s are 2, 1 2s are 2. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనం ఎలా రాసుకోవచ్చు 5/8ని ఐదర్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1+1/2 అంతే కదా సార్. 3 1 ప్లస్ 1 1 1 1 1 1 మిగిలింది ఏంటి సార్ 1/2, మిగిలింది ఏంటి 1/2. కాబట్టి ఆన్సర్ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత 2, ఎక్స్ వాల్యూ ఎంత 2. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరూ చూడంగానే మీకు ఈ లాజిక్ అర్థమవుతూనే ఉంటుంది. కొంతమంది అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని 1/8/5 1/1 ప్లస్ 3/5 1/1 ప్లస్ 1/5/3 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/2/3 ఇలా రాసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ టైం వేస్ట్ మెథడ్స్, టైం వేస్ట్. డైరెక్ట్గా వచ్చే కాన్సెప్ట్ అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా, రైట్. ఎన్ని వన్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూడండి సార్. 1 1 1 3 ఒకట్లు ఉన్నాయి. 3 ఒకట్ల తర్వాత నాకు వచ్చేదే ఎక్స్. 1 1 1 దాని తర్వాత వచ్చేదే ఎక్స్. దాని తర్వాత వచ్చిన ఎక్స్ వాల్యూ ఎంత 2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక భిన్నాన్ని నిచ్చెన భిన్నంగా రాసుకోవడం ఎలాగా, ఆ వాల్యూలు కనుక్కోవడం ఎలాగా, అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. 20 సెకండ్ జస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ తెలిస్తే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 61/138 ఒక భిన్నాన్ని నిచ్చెన భిన్నంగా మార్చుకుంటున్నాను. సేమ్ అదే అప్రోచ్. ఇది 61, ఇది 138, 61 2ల 122 మిగిలింది 16, ఇది ఇక్కడికి వస్తుంది. 16 3ల 48 మిగిలింది 13, ఇది ఇక్కడికి వస్తుంది. మిగిలింది పైన రాసుకోండి. 13 ఒకట్ల 13 మిగిలింది 3 13, 3 4ల 12 మిగిలింది 1, ఇది 3. 1 3s are 3, 1 3s are 3. మనకు ఎన్ని మొత్తము వాల్యూలు ఎన్ని సార్? మనకు మొత్తం వచ్చే వాల్యూలు ఎన్నో చూసుకోండి. ABCDE రైట్. సో కాబట్టి ఆన్సర్ ఎంత 7 8 11 13. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే పద్ధతి, రైట్. ఒక భిన్నాన్ని రైట్ నిచ్చెన భిన్నంగా ఎలా మార్చుకోవాలి అందరికీ అర్థమైంది కదా సార్. 61 2ల 138 ఇది మిగిలింది. ఇవన్నీ రిమైండర్స్. 61 ఇక్కడ రాసుకోండి. 16 3ల 48 మిగిలింది 13, 16 ఇక్కడ రాసుకోండి. 13 1ల 13 మిగిలింది 3. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు 5 చరరాశులు కావాలి, 5 వాల్యూలు వచ్చాయి. 2 3 1 4 3, 4 + 3 7 8 11 13. కాబట్టి ఆన్సర్ ఎంత 13. అందరికీ లాజిక్ చాలా క్లియర్ అయింది అనుకుంటా. ఇది చూడండి సార్, ఏ భిన్నం ఇచ్చినా కానీ మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతే సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. 11/38, 11 3ల 33 మిగిలింది 5, 5 2ల 10 మిగిలింది 1, 1 5s are 5, 1 5s are 5. నాకు ఎన్ని చరరాశులు ఉన్నాయి? 3 చరరాశులు ఉన్నాయి. నాకు 3 వాల్యూలు వచ్చాయి. 3 + 2 + 5, 3 + 2 5, 5 + 5 ఎంత 10. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 10. అందరికీ లాజిక్. ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.